ఆంధ్రుల కలల రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. సింగపూర్ కంపెనీ ఈ ప్రణాళికను సిఆర్డీఏ అధికారులకు అందజేసింది. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత అభ్యంతరాలు తెలియజేసేందుకు ప్రజలకు అవకాశమిస్తారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి బృహత్ ప్రణాళిక పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ ప్రణాళికను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అధికారులకు సింగపూర్ సంస్థ సుర్బానా మంగళవారం అందజేసింది. సిఆర్డీఏ అధికారులు ప్రణాళికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిన్న చిన్న మార్పులేమైనా ఉంటే 2-3 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఈ నెల 29 లేక 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరగనుంది. అందులో బృహత్ ప్రణాళిక ముసాయిదా ప్రకటించే అవకాశముంది. ఆ ప్రకటన వెలువడిన రోజు నుంచి 30 రోజుల వరకు ప్రజల అభ్యంతరాలు తెలియజేసేందుకు అవకాశమిస్తారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాల్లో పరిగణలోకి తీసుకోదగినవి ఉంటే ఆ మేరకు మార్పులు చేసి తుది బృహత్ ప్రణాళిక ప్రకటిస్తారు. అమరావతి బృహత్ ప్రణాళిక ప్రభుత్వం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సిద్ధమైంది. 2014 నవంబర్ 11న ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనలో రాజధాని బృహత్ ప్రణాళిక రూపకల్పనపై ఆ దేశ మంత్రులు షణ్ముగం, ఎన్ ఈశ్వరన్లతో సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సుర్బానా, జురాంగ్ కంపెనీలు ఆ బాధ్యతలు చేపట్టాయి. మొదట సిఆర్డీఏ మొత్తానికి స్థూల అభివృద్ధి ప్రణాళికను సింగపూర్ రూపొందించింది. దాన్ని 2015 మార్చి 31న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసింది. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించే అమరావతి నగర ప్రణాళికను మే 25న ఈశ్వరం బృందం ముఖ్యమంత్రికి అందజేసింది. రాజధాని కేంద్ర ప్రాంతం సీట్ క్యాపిటల్ ప్రణాళికను జులై 20న రాజమండ్రిలో ఈశ్వరం బృందం చంద్రబాబుకు ఇచ్చింది. మొదట్లో సింగపూర్ ప్రభుత్వం సీట్ క్యాపిటల్ వరకే సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపొందించాలన్నది ఒప్పందం. ఆ తర్వాత మొత్తం రాజధాని ప్రాంతానికి అవసరమైన సూక్ష్మస్థాయి ప్రణాళిక రూపకల్పన బాధ్యతను సింగపూర్ కంపెనీకే అప్పగించారు. సీట్ క్యాపిటల్ ప్రణాళిక ఇచ్చిన తర్వాత మన దేశంలోని నిష్ణాతులైన ఆర్కిటెక్టులు, ఇంజనీరింగ్ నిపుణులతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతుల సూచనలు తెలుసుకున్నారు. ఇవన్నీ రాజధాని బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్న సింగపూర్ సంస్థకు అందజేశారు. సూర్బానా ప్రతినిధులు కొందరు సింగపూర్లో, మరికొందరు విజయవాడ సిఆర్డీఏ కార్యాలయంలో ఉండి కొన్ని నెలలుగా బృహత్ ప్రణాళిక రూపొందించారు. సిఆర్డీఏ కమిషనర్ ఎన్ శ్రీకాంత్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. సూర్బానా ప్రతినిధులు ఎప్పటికప్పుడు సిఆర్డీఏ అధికారుల సూచనలు, సలహాల మేరకు బృహత్ ప్రణాళికలో అవసరమైన మార్పులు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రణాళిక వివరాలు తెలుసుకుంటూ తగు సూచనలు చేశారు. కొన్ని నెలల విస్తృత కసరత్తు తర్వాత బృహత్ ప్రణాళిక కొలిక్కి వచ్చింది. ఇంకా ఏమైనా మార్పులు చేయాల్సి ఉందా అనే కోణంలో సిఆర్డీఏ అధికారులు పరిశీలిస్తున్నారు.